కోతల రాయుడు మాటలు మాట్లాడి పని చేతకానటువంటి వ్యక్తిని మనం ముద్దుగా ప్రేమగా కోతల రాయుడు అని చెప్పేసి పిలుచుకుంటాం. ఈ కోతల రాయుడు అన్న పదం మీకు అర్థం అవ్వాలి అంటే రెండు సామెతలు చెప్తా. ఈ రెండు సామెతలు వింటే మీకు ఈ పదం అర్థమవుతుంది. మొదటి సామెత, పని తక్కువ పర్ఫార్మెన్స్ ఎక్కువ. రెండవ సామెత, మాటలు కోటలు దాటుతాయి, పని మాత్రం గుమ్మం దాటదు. ఈ రెండు సామెతలు వింటే కోతల రాయుడు అన్న పదం ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. కాకపోతే ఈ వీడియోలో నేను ఏ కోతల రాయుడు గురించి మాట్లాడుతున్నానో దయచేసి మీకు అర్థమైతే ఆయన పేరుని కమెంట్ రూపంలో తెలియజేయండి. అదే కాకుండా ఈ వీడియోకి ఒక్క లైక్ బటన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే వీడియో అన్నది ప్రజలందరి దాకా చేరాలి. ఈ ఇన్ఫర్మేషన్ ప్రజలకి చేరడం చాలా ముఖ్యం. పొద్దుటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక హై లెవెల్ డ్రామా అన్నది నడుపుతున్నారు. ఆ డ్రామా పేరే అన్నదాత సుఖీభవ. పేరు చాలా బాగుంది. ఎందుకంటే అన్నదాత అనగానే మనం అందరం చేతులు జోడుస్తాం, దండం పెడతాం. ఎందుకంటే మనం తినేటటువంటి తిండి ఆ అన్నదాత దగ్గర నుంచే వస్తుంది. సరే, అన్నదాత సుఖీభవ. పూర్వం జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా అని చెప్పేసి పేరు పెట్టి ఆయన ఈ స్కీమ్ని నడిపితే ఆ స్కీమ్ పేరుని మార్చి అన్నదాత సుఖీభవ అని చెప్పేసి పెట్టిండు చంద్రబాబు నాయుడు గారు. కాకపోతే ఇందులో డ్రామా ఏంటి అంటే రైతులని 4 రకాలుగా, మళ్ళీ చెప్తున్నా, 4 రకాలుగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నాడు. ముందుగా డ్రామా చూడండి. ఇక్కడ అన్నదాత సుఖీభవకి సంబంధించి ఒక పోస్టర్ని పెట్టారు. ఈరోజు నెరవేరుతున్న మరో సూపర్ 6 హామీ అని చెప్పేసి పెట్టారు. హామీ లేదు, ఏం లేదు. ఇది ఒక మోసం, రైతులని చేస్తున్నటువంటి మోసం, రైతులకు చేస్తున్నటువంటి మోసం. ఇందాక నేను చెప్పిన 4 రకాలుగా రైతులని మోసం చేస్తున్నారు. అదేంటో చెప్తాను. అంతకంటే ముందు ఇది చదువుదాం. చాలా కష్టపడి ఈ పోస్టర్ అనేది తయారు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిచ్చే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ప్రారంభము. ఇది చాలా ముఖ్యమండి, చాలా ముఖ్యం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏంటి? అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్. ఓకే. వేదిక వీరాయపాలెం, దర్శి మండలం, ప్రకాశం జిల్లా. ఓకే. ఎంతమంది రైతులు? 46,85,838 మంది రైతులు. మనము ఈజీగా 47 లక్షలు అనుకుందామండి, పెద్ద మనసు మంది రైతుల ఖాతాల్లో మొదటి విడత, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, మొదటి విడత 7,000 రూపాయల చొప్పున జమ అవుతుంది. అంటే ప్రతి రైతు ఖాతాలో ఈరోజు 7,000 రూపాయలు జమ అవ్వబోతున్నాయి. దేని కింద? ఏ స్కీము? అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్. ఇది టైటిల్. నెక్స్ట్, దీని తర్వాత పొద్దుటి నుంచి నడిచినటువంటి ఈ యొక్క డ్రామాని ఆలకించాలి, తిలకించాలి మీరు. చంద్రబాబు నాయుడు గారు రైతుల దగ్గరికి వెళ్ళి పొలంలోనే మీటింగ్ పెట్టేసాడు. కథం, కేల్కతం దుకాణం ఉంది. మంచం కూడా ఉందిగా. అచ్చెన్నాయుడు గారు పక్కన ఉన్నారు. ఓకే. నెక్స్ట్, చెక్కులు పంపిణీ, అంటే చెక్కు కాదు, అది పెద్ద చెక్కు చూపించడానికి, మార్కెటింగ్ అంటారు దాన్ని. నెక్స్ట్, పొలంలో మీటింగ్ పెట్టేసి మైకులు పెట్టేసి రైతులతోటి మాట్లాడడం, రైతుల్ని కలవడం చేసి చాలా మంచి పని చేసినాడు. మంచం మీద కూర్చొని చంద్రబాబు నాయుడు గారు, మైక్ పట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఇంకో మైకులో ప్రజలని సంబోధిస్తున్న చంద్రబాబు నాయుడు గారు. ఇంకేంది? ఇది ఈ డ్రామా అనేది పొద్దుటి నుంచి నడిచింది. సరే, ఇక మోసం ఏంటి? ప్రతి రైతు అర్థం చేసుకోవాలండి. ప్రతి రైతు కడుపు మండి మాట్లాడుతున్నా నేను. మోసం ఏంటి? 4 రకాలుగా మోసం చేస్తున్నారు. మొదటిది, అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులు ఎంతమంది? ఇక్కడ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులు, జగన్మోహన్ రెడ్డి గారు 2024, ఇక్కడ మీకు కనిపిస్తలేదా? కొంచెం పెద్దగా చేస్తా. ఓకే. 2024 ఫిబ్రవరి 28 ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో, అంటే గత సంవత్సరం ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులు 53,58,000 మంది రైతులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 53,58,000 మంది. ఇంతమంది రైతులుంటే మీరు ఈరోజు ఎంతమంది రైతులకు ఇస్తున్నారు అన్నదాత సుఖీభవ? జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి ఇచ్చారు రైతు భరోసా? 53,58,000 మందికి ఇచ్చారు. కానీ మీరు ఈరోజు అన్నదాత సుఖీభవ అన్నది ఎంతమందికి ఇస్తున్నారు? రాసుకొచ్చారు కదా, ఇందాక చూసినాం కదా మనం. ఎక్కడ? 46,85,838, 47 వేసుకుందాం. మరి మిగిలినటువంటి 6,58,000 మంది రైతులు యాడికి పేరు అంటే కట్ చేసేసాడు. రైతులలో 6,58,000 మంది రైతులని ఏదైతే అన్నదాత సుఖీభవ స్కీమ్ల నుంచి తీసేసారు.
ఇది మొదటి మోసం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటిది. ఇక నెక్స్ట్ రెండో మోసం, గత ఏడాది లాస్ట్ ఇయర్ ఇవ్వాల్సినటువంటి 20,000 గురించి మాట్లాడతలేరు. మనందరికీ తెలుసు రైతుకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి సూపర్ 6లో హామీ పెట్టారు. సూపర్ 6లో హామీ అన్నది పెట్టారు, మనందరికీ తెలుసు. లాస్ట్ ఇయర్ అంటే 2024 సంవత్సరము 20,000 రూపాయలు రైతులకి రావాలి. దీని గురించి మాట్లాడలే. అంటే మంగళం ఆడేసిర్రా అన్నది చంద్రబాబు నాయుడు గారు దయచేసి సమాధానం చెప్పాలి. ఇది రైతులకు చేసినటువంటి రెండో మోసం. ఇక మూడో మోసం, పిఎం కిసాన్ యోజన. పిఎం కిసాన్ యోజనకి సంబంధించి ప్రతి సంవత్సరము 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఎంత ఇస్తుంది? 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అయితే ఈ 6,000 రూపాయలని 3 దఫాలుగా 2,000, 2,000, 2,000 చేసి ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. అయితే అన్నదాత సుఖీభవ స్కీమ్లో చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్న 20,000లో ఈ 6,000ని జోడించేశారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు 20,000 కాదు, కేవలం 14,000 ఇస్తున్నాడు. మొత్తం కలిపి 20,000 అంట. అందులో తప్పేముంది? జగన్మోహన్ రెడ్డి కూడా ఇచ్చింది కదా అని చెప్పేసి మీరు అడగొచ్చు, అడగండి, తప్పేముంది అడగడంలో, ఏం తప్పు లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు కల్పించేటప్పుడు లేదు ఇది తప్పు అన్నాడు. ఇది తప్పు, అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అన్నాడు. ఒకసారి మీకు వినిపిస్తాను, దయచేసి ఇక్కడ ఒక్కసారి వినండి. ఎక్కడుంది? ఒక్కసారి వినిపిస్తా. ఇక్కడ చూడండి. 2,500 ఇస్తాను, 4 సంవత్సరాలు ఇస్తాను, 50,000 రూపాయలు ఇస్తానని గొప్పలు చెప్పారు. కడాని ఇప్పుడేమన్నారు? కాదు, 6,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు, నేను 6,500 రూపాయలు ఇస్తానన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్ గా చెప్పారు, మేము ఇచ్చేది సెపరేట్ గా ఇస్తున్నాం, మా పేరు వాడాలంటే మా పేరు కూడా పెట్టాల్సిందని. మీరు ఇచ్చేది ఏంటి? దాంట్లో మీకేంటి సంబంధం? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేరుగా వాళ్ళ అకౌంట్కి ఇస్తున్నారు, మీరు దాంట్లో పేరు పెట్టుకోవడానికి కూడా ఏంటి? రెండు కలిసే సమస్య లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేరుగా నిధులు వాళ్ళ అకౌంట్ లేకపోయినప్పుడు ఆ పేరు క్లెయిమ్ చేయడం ఎంత నీచమైన కార్యక్రమం ఇది? నీచమైన కార్యక్రమం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఈ అన్నదాత సుఖీభవలో ఆ 6,000 రూపాయలని క్లెయిమ్ చేయడం అనేది నీచమైన కార్యక్రమం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే పూర్వం చెప్పిండు. అది జగన్మోహన్ రెడ్డి చేస్తుండు, ఇది తప్పండి అని చెప్పేసి చెప్పిండు. మరి అదే తప్ప ఇవాళ మీరు చేస్తున్నారు కదా సార్. సరే ఓకే, బీజేపీ మా పార్టీనే, మేము కూటమిలో బీజేపీ లేదా ఏంది? మరి సెంట్రల్ గవర్నమెంట్ మాదే కదా, మరి మేము ఇవ్వచ్చు కదా అంటే మరి మీరు ముందెందుకు చెప్పాలా ఈ మాట? ఎలక్షన్స్ అప్పుడే మీరు చెప్పుంటే రైతులు ఆలోచించుకునేవారు, ఓటు వేయాలా వద్దా బాబు గారికి అని. ఇంకోటి ఇక్కడ చూడండి, మడమ తిప్పడు మాట తప్పడు. అదే అవునా? ఇప్పుడేమన్నావు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఆ రోజు చెప్పలా? రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశామని ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకున్నాడు. ఇంకోవైపు ఏమో చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? ముందెందుకు చెప్పలా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అప్పుడు అంటే మరి మీరు ఎందుకు చెప్పాలి ఎలక్షన్లకు ముందు? దయచేసి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఉందా సమాధానం? సమాధానం ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి. ఇక మూడవది అత్యంత ముఖ్యమైనది, మనం ఇక్కడ చూసుకుంటే, నాలుగవది. మొదటిదేమో రైతులని 6,58,000 మంది రైతులని స్కీమ్ల నుంచి తీసేసారు. రెండవదేమో పోయిన ఏడాది 20,000 గురించి అస్సలు మాట్లాడతలేరు, పట్టించుకుంటలేరు. మూడవదేమో పిఎం కిసాన్ యోజనలో వచ్చే 6,000 రూపాయలు తీసుకొచ్చి ఇందులో గుసాయించారు. ఇక నాలుగవది అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ నాలుగవది అని చెప్పేసి పాయింట్ రాస్తాను. ఏంటంటే ఎంత ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? 14,000 ప్లస్ 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్, మొత్తం కలిపి ఇచ్చేది 20,000. ఓకే, ఇదే కదా.
అయితే ఇందులో కూడా అంట 3 ముక్కల్లో ఇస్తారంట, విడతల్లో. ఎట్లా విడతలు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 14,000 ముందు 5,000 ఇస్తారంట మొదటి విడత, నెక్స్ట్ మళ్ళీ 5,000 ఇస్తారంట రెండో విడత, నెక్స్ట్ మూడో విడత మళ్ళీ 4,000 ఇస్తారంట. మొత్తం 14,000 చంద్రబాబు నాయుడు గారు ఇస్తారంట విడతల్లో. సేమ్ మన అందరికి తెలుసు పిఎం కిసాన్ యోజన మొదటి విడత 2,000 వస్తుంది, రెండో విడత 2,000 వస్తుంది, మూడో విడత 2,000 వస్తుంది. మొత్తం కలుపుకుంటే ఇది 6,000, అంటే 2 కలుపుకొని 20,000 రూపాయలు విడతల్లో ఇస్తాడంట. మరి ఇది ముందు ఎందుకు చెప్పలే? మొదటిది పిఎం కిసాన్ యోజనని తీసుకొచ్చి ఇందులో గుసాయిచ్చారు, అది చెప్పలేదు. రెండోది ఈ విడతల సంగతి ముందెందుకు చెప్పలేదు? ఇక్కడ చెప్పండి, ఇక్కడ చూడండి రాసుకున్నారు, మొదటి విడత అని రాసుకున్నారు, మొదటి విడత. మరి ఈ విడతల సంగతి ముందే చెప్పుంటే ప్రజలు ఆలోచించుకునే వాళ్ళు మీకు ఓటు వేయాలా లేదా అని చెప్పేసి. ఎంత వింత విచిత్రమైన విషయం అంటే మాటలు కోతలు దాటుతున్నాయి, పని మాత్రం గుమ్మం దాటలేదు. అందుకే కోతల రాయుడులు ఎక్కువైపోయారు రాష్ట్రంలో. ప్రజల్ని మభ్యపెట్టాలి. కేవలము రైతులు అంటే ఈరోజు మనం రైతుల గురించి మాట్లాడుతున్నామని కాదు, కానీ విద్యార్థులకు తీసుకున్నా కూడా మొన్నటికి మొన్న మనం చూసాం తల్లికి వందనం అని చెప్పేసి అమ్మఒడి, అదే అందులో కూడా దాదాపుగా 34 లక్షల మంది విద్యార్థులను పక్కకు తొలగించేసి 15,000 పూర్తిగా ఇస్తామన్నారు. ఆ వీడియో కూడా ఉంది, మీరు కావాలంటే ప్లే చేస్తా. అది ఏడుంది? తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి 15,000, ఆంక్షలు లేవు, కటింగ్ లేదు, పూర్తిగా ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలకు పిల్లలకు అందరికి విజ్ఞప్తి చేసి, ఆంక్షలు లేవు, కట్టింగ్ లేవు, 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి 2,000 రూపాయలు కట్ చేసుకున్నాడు. అంటే ఇచ్చిన మాట కనీసం అరే నేను మాట ఇచ్చానే, నన్ను ప్రజలు ప్రశ్నిస్తారే అన్న ఆలోచన లేకుండా ఈరోజు ఆ విద్యార్థుల గొంతులు కోసి రైతులు. నాకు అర్థం కాదండి, జనరల్గా మనం ఒక ముద్ద అన్నం పెడితే విశ్వాసంగా ఉంటాం. ఆ ముద్ద అన్నానికి మన దేశంలో ఉన్నటువంటి మంచితనం ఏంటంటే ఆ ముద్ద అన్నానికి జీవితాంతం విశ్వాసంగా బతుకుతాం, విశ్వాసం చూపిస్తాం. అరే నాకు ఆ ముద్ద అన్నం పెట్టింది లేనప్పుడు అని చెప్పేసి. కానీ ఆ అన్నాన్ని పుట్టించే రైతు అంటే ఎందుకంత చిన్నచూపు నాకు అర్థం కాదు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారికి ముందు నుంచే రైతులంటే చిన్నచూపే. ఎందుకు చిన్నచూపు? అసలు వ్యవసాయమే దండగా అన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో, ప్రపంచంలో ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రైతులని పిట్టల్ని కాల్చినట్టు కరెంటు బిల్లుల గురించి ప్రశ్నిస్తే బషీర్బాగ్లో అది పరిస్థితి. రైతులను చంపేసి వ్యవసాయం దండగా అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి. ఎప్పుడు కూడా రైతుల గురించి ఆలోచించారు. ఎప్పుడు కార్పొరేట్. ఏం చేస్తావు? బిస్కెట్ తింటారా? ఆ కార్పొరేట్ చిప్పులు. రైతు ఒకవేళ పంట పండించకుంటే సంవత్సరం రైతు మోకాల మీద కూర్చొని ఆ రైతు కాలు మొక్కవలసిన పరిస్థితి వస్తుంది. బిచ్చం అడుకోవాలి. భారతదేశంలో ఉన్నటువంటి జనాలు అల్లల్లాడిపోతారు. అది రైతుకున్నటువంటి పవర్. మరి ఆ రైతుని ఎంత చిన్నచూపండి, నాకు అర్థం కాదు. విడతల్లో ఇస్తారా? విడతల్లో ఈ మాట ముందు చెప్పొచ్చు కదా, ఎందుకు ముందు మాట్లాడలేదు? ముందు చెప్తే ఓటు వేయాలా లేదా ఆలోచించుకునేవాళ్ళు. ముందే మీరు చెప్పుంటే ఆర్టీసీ బస్సు నేను 14-15 నెలల తర్వాత ఇస్తా అని చెప్పేస్తే ఆలోచించుకునేవాళ్ళు. ముందే చెప్తే అసలు నేను అధికారంలో వచ్చి 14 నెలలైనా నేను అసలు నిరుద్యోగుల గురించి ఏం మాట్లాడను అని చెప్పేసి చెప్తే అప్పుడు నిరుద్యోగులు ఆలోచించుకునేవాళ్ళు. ప్రతి సెక్టార్ని మోసం చేశారు. అండ్ అతిపెద్ద మోసం చేసింది రైతులకి. ఈరోజు రైతుల కష్టాలు చూడండి. ఒకవైపేమో గిట్టుబాటు ధర ఉండదు. పొగాకు రైతులు, టమాటో రైతులు, మిర్చి రైతులు, మామిడి రైతులు, ప్రతి ఒక్క రైతుకి గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్ల మీద పంటను పోసేసి, ఎందుకు మళ్ళీ చెప్తున్నా, ఎందుకు అంటే ఆ ట్రాక్టరు ఆ లారీ ఖర్చులు ఈ పంట కంటే ఎక్కువ వస్తాయి. రోడ్ల మీద పంటను పోసేసి ఆ పంటను చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఆ పరిస్థితులు మన రాష్ట్రంలో మనం చూసినాం. ఒకవైపు ఆ కష్టాలు, రెండో వైపు ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి కనీస మద్దతు. మీ సో కాల్డ్ రైతు భరోసా అనుకోండి, అన్నదాత సుఖీభవ అనుకోండి, మీరు ఏ పేరు పెట్టినా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఆ ఒక్క నమ్మకాన్ని కూడా ఈరోజు ముక్కలు చేసేసి విడుదలలో ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది నిజంగా ఘోరం. ఈ విషయం మీద ఒకసారి ఆలోచించాలి. సరే, ఇది ఇండివిజువల్గా ఒక్కొక్క రైతు గురించి మాట్లాడాలి. ఒకసారి రాష్ట్రం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా. రాష్ట్ర లెక్కల బొక్కలు అర్థం కావాలి కదా మనకి. ఓకే, రాష్ట్రంలో మొత్తము 53,58,000 మంది రైతులు ఉన్నారు.
కొంచెం ఇందాక చూపించినటువంటి స్లైడే ఒక్కసారి మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. 53,58,000 మంది రైతులు ఉన్నారు. వీళ్ళకి 20,000 రూపాయలు ఒక్కొక్క రైతుకి ఇవ్వాలంటే మొత్తం అయ్యే ఖర్చు 10,716 కోట్లు. 10,716 కోట్లు. అయితే గత ఏడాది 10,716 కోట్లు అట్లనే బకాయి ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది రాష్ట్ర లెక్కలు చెప్తున్నాను నేను. ఈ ఏడాది 10,716 కోట్లు అంటే మొత్తం వెలసి 21,432 కోట్లు అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 21,432 కోట్ల రూపాయలు రైతులకి బకాయి ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అందులో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసేది ఒక్కొక్క రైతుకు 5,000 అంటే 2,325 కోట్లు మాత్రమే. 2,325 కోట్లు మాత్రమే. మరి మొత్తం ఎంత బకాయి ఉన్నాడు రైతులకి చంద్రబాబు నాయుడు గారు అంటే 19,107 కోట్లు బకాయి ఉంటాడు. 19,107 కోట్లు గత సంవత్సరం కలుపుకుంటే ఈ ఒక్క సంవత్సరంలోనే 8,391 కోట్లు బకాయి ఉంటాడు. అంటే దాదాపుగా 19,107 కోట్లు రైతులకి బకాయి ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే దీనికంటే పెద్ద మోసం రైతులకి ఉంటుందా అన్నది నా సూటి ప్రశ్న. ఏమీ అందులో దాపరిగా లేవు, సూటిగా ప్రశ్నిస్తున్నా. దయచేసి సమాధానం చెప్పాలి. దయచేసి ఈ వీడియో కింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే వీడియో అన్నది ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది. ప్రజలకి ఈ మోసాలు అర్థమవుతుంది. అదే కాకుండా ఈ కోట్ల రాయుడు ఎవరు, నేను ఎవరి గురించి అంటే నేను చెప్పిన మాటలు విని మీకు ఎవరి పేరు అన్నది థాట్లోకి వచ్చింది. దయచేసి ఆ పేరుని కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అదే కాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.